రంజాన్ స్పెషల్గా అందరికీ చాలా ఇష్టమైన డిష్ ఏంటి అంటే హైదరాబాదీ హలీం. ఈరోజు మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రిచ్ అండ్ క్రీమీ చికెన్ హలీం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా హలీం కోసం గోధుమ రవ్వ, శనగపప్పు, కందిపప్పు, ఓట్స్ లేదా బార్లీ, పెసరపప్పు, బియ్యం, మినప్పప్పు మరియు నువ్వులుని 4 గంటలు సోక్ చేసి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం, పిస్తాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన గరం మసాలాస్ అన్నీ వేసి కొన్ని సెకండ్స్ ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయ స్లైసెస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు చికెన్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో 3 నిమిషాలు ఫ్రై చేయాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి యాడ్ చేయాలి. దానికి పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, కొత్తిమీర మరియు పెరుగు యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసి కుక్కర్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ కుక్ చేయాలి. చికెన్ బాగా కుక్ అయ్యాక పప్పు గుత్తెతో స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు, బాదం, పిస్తాని పెరుగుతో స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఒక థిక్ బాటమ్ ప్యాన్లో నెయ్యి వేసుకుని ముందుగా గ్రైండ్ చేసిన పప్పుల పేస్ట్ యాడ్ చేసి కొంచెంగా నీళ్ళు యాడ్ చేస్తూ లమ్స్ లేకుండా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కుక్ చేయాలి. తర్వాత మ్యాష్డ్ చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు స్టిర్ చేస్తూ కుక్ చేసి డ్రై ఫ్రూట్ పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత గరం మసాలా మరియు నెయ్యి యాడ్ చేసి రిచ్ ఫ్లేవర్ కోసం సిమ్మర్ చేయాలి. ఫైనల్గా వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర మరియు గులాబీ పూలు యాడ్ చేసి 5 minutes కుక్ చేయండి. అంతే, మన ఆథెంటిక్ హైదరాబాదీ చికెన్ హలీం రెడీ. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.